నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను గిరిజ. ఈరోజు మనతో పాటు డాక్టర్ నరోత్తమ్ త్రిపురనేని సార్ ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. సార్ మనకి ఇతిహాసాలు హ్మ్. రామాయణం, మహాభారతం చూసుకున్నప్పుడు హ్మ్. చాలా అంటే చాలా కంటెంట్ ఉంటుంది. బట్ ఎవరికి ఎంతవరకు తెలుసు అనేది నో ఐడియా. బట్ తెలుసుకున్నా సరే ఇంకా తెలియని విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. సో, అందులో రామాయణంలో చూసుకుంటే ఎంతసేపు ఒక వర్షన్‌లో రాముడి గురించి ఎక్కువగా మాట్లాడుకునే సందర్భం విన్నాను, చూశాను. సో, రావణాసురుడు పరమ భక్తుడు శివుడికి అంటారు. సో, రామాయణంలో రావణాసుడి పాత్ర గురించి ఒకసారి మీ మాటల్లో విని తెలుసుకోవాలి అనుకుంటున్నాం. ఇప్పుడు చతుర్వేదాలు అంటారు కదా! ఇది పంచమ వేదం. ఇతిహాసాలన్న పంచమ వేదం కింద ఐదో వేదం అనొచ్చు. ఇప్పుడు అందుకనే ఇతిహాసాలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన రామాయణం కానీ, మహాభారతం కానీ మన జీవితంలో జరిగే, ప్రపంచంలో జరిగే ఏ సన్నివేశము దానిలో లేకుండా కాదు. ఏదో కాండలో తీస్తే ఉంటుంది. అవును. ఏదో ఒక సందర్భం దొరుకుతుంది. దొరుకుతుంది. రైట్. అందుకని అంత ఇట్ ఈస్ అవర్ స్టోరీ బుక్, హ్యూమన్ స్టోరీ బుక్ అనొచ్చు. హ్మ్. రామాయణం, మహాభారతం బోత్ ఆర్ టూ ఫేసెస్ ఆఫ్ హ్యూమన్ స్టోరీ బుక్. ఇప్పుడు మనం ఇప్పుడు మీరు అడుగుతున్నట్టు ఇప్పుడు రాముడికి రావణాసుడికి తేడా అంటే బేసికలీ రాముడు ఎవరు? విష్ణు అవతారం. అవును. ఉమ్. ఆ, రావణాసుడు ఎవడు? అదే విష్ణుకి ద్వారపాలకుడు. విష్ణుకి ద్వారపాలకుడు ఆ, రావణాసురుడు. పోయిన జన్మలో ద్వారపాలకుడు ఓకే. రావణాసుడు. జయ ఓకే. అదేదో ఒక శాపానికి గురై ఇట్లా పోయిన జన్మలో హిరణ్యకశిపుడు, తర్వాత రావణాసుడు అట్లా పుడతారు. హ్మ్. అది అది వాళ్ళ ఇది అసలు చరిత్ర లోతులోకి వెళ్తే అది. ఓకే. ఇక్కడ మనం చూసేది ఏంటి? చాలామంది రావణాసుడు విలన్, రాముడు హీరో. ఖచ్చితంగా రాముడు హీరో, రావణాసుడు కూడా ఇంకో టైప్ ఆఫ్ హీరో, ఇంకో టైపు. అది ఏంటంటే అతను నేను ఎలా చూస్తానంటే రామాయణము హ్మ్. ఒక హోలిస్టిక్ యాంగిల్ పైన నుంచి చూస్తే ఇదంతా ఒక మాయ. విష్ణు లీలలో ఒక మాయ, విష్ణు మాయ. మాయకి అధిపతి విష్ణు. విష్ణు మాయలో హ్మ్. ఈ మనకు కనపడే గుడ్, మనకు కనపడే బ్యాడ్, ఈ 2 డైమెన్షన్స్ కనపడతాయి. ఆ. బట్ దెర్ ఆర్ సెవరల్ డైమెన్షన్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఇది మనకు కనపడదు. అవును. అందుకనే మనకి ఇప్పుడు రామాయణంలో అంత ఘోరంగా ఫైట్ చేసుకుంటారు. బ్రహ్మాస్త్రాలు వేసుకుంటారు. ఏంటి బ్రహ్మదండం కూడా వేస్తాడు. హ్మ్. బ్రహ్మదండం విసురుతాడు. ఎవరు? ఈ మేఘనాథుడు. అన్ని ఉన్న ప్రతి అస్త్రం వాడతారు. ఇంత ఘోరంగా ఫైట్ చేస్తారు. ఫైట్ చేసిన తర్వాత ఆఖరికి రావణాసుడు అక్కడ చనిపోతే కొన్ని ఊపిర్లు ఇట్లా పడుంటే రాముడంత వాడు లక్ష్మణుడిని పంపించి రావణుడి దగ్గర పంపిస్తాడు. నమస్కరించి హ్మ్. హితోపదేశం తీసుకుంటారా అని. ఓకే. నమస్కరించి ఒక రాజు చనిపోయాడు, తన దగ్గర నుంచి ఆఖరి మాటలు తీసుకుంటారా, అడ్వైస్ తీసుకుంటారా అని అతను వెళ్తే ఆ అడ్వైస్ చెప్తాడు. హ్మ్. ఇది వాల్మీకి రామాయణం. ఓకే. రావణుడు చెప్తాడు, లక్ష్మణుడు వింటాడు కూడా. హ్మ్. ఇది ఈ 3rd డైమెన్షన్స్ ఎవరు కనపడవు. బేసికలీ అవర్ ఇతిహాసాలు కూడా ఏంటంటే దే గాన్ త్రూ అ లాట్ ఆఫ్ ట్రాన్సిషన్. మధ్యలో వైష్ణవ మూమెంటు, షైవైట్ మూమెంటు. ఈ బేసిక్లో ఇప్పుడు రావణాసుడు ఎవరు? శివభక్తుడు ఆ. కదా. ఇప్పుడు రాముడు వైష్ణవ అవతారము. అవును. ఈ కలయికలో ఒక డామినెన్స్ని ఒక అతను ఈజ్ ఆన్ ద యాంటీరియర్ సైడ్, ద రాంగ్ సైడ్. బట్ అతన్ని కంప్లీట్గా విల్లన్ను ఒక కంప్లీట్ రాంగ్ అసలు చేసేసి అపోథెసైజ్ చేయటం అన్నది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ట్రాన్సిషన్ జరిగింది. ఒక రీజన్ కోసం. అది కూడా ఏమో చెడు చేయాలని కాదు, ఒక భక్తి మార్గంలో అందరు నడపటానికి. ఇది రామ జన్మభూమి, రాముడు నడిచిన నేల, ఒక మానవుడికి మార్గం. రజోగుణం ఇంద్రియాలు జయించకుండా, రజోగుణం కూడా జయించకుండా ఆ స్థితిలోనే దేహంలో ఉన్నప్పుడే ఎట్లా దైవత్వం పొందటము
అహం బ్రహ్మాస్మి అంటానికి మనిషి శరీరంలో ఎట్లా అది సాధించటము అంటే భౌతికంగా కూడా ఎట్లా సాధించటం కన్నా జీవించటము అన్నదానికి రామావతారం ఓకే. అది చూపించడానికి హైలైట్ చేశారు. బట్ దే ఫర్గాట్ వన్ కీ ఆస్పెక్ట్ అబౌట్ అవర్ రామాయణ ఈజ్ అన్ ఇన్ డెప్త్ క్లాసిక్. అది ఒక ఇతిహాసము ఇన్ డెప్త్ రూటెడ్ ఇన్ అవర్ టోటల్ ఒక హ్యూమన్ హిస్టరీ. అది రావణాసుడు ఎవడు? రావణాసుడు ఈజ్ నాట్ జస్ట్ ఇప్పుడు ఇంతకన్నట్టు ద్వారపాలకుడు ఒకటే కాదు, బ్రహ్మదేవుడు మనవడు తెలుసా? మనవడు. ఓకే. బ్రహ్మదేవుడు పులస్తి మునికి రెండో భార్య కొడుకు. మొదటి భార్య కొడుకు కుబేరుడు. ఓకే. ఓకే. కుబేరుడికి తమ్ముడు రావణుడు. అసలు ఆ లంక ఉంది కదా, అది రావణ లంక కాదు, అది కుబేర లంక. కుబేర లంకని తీను తపశ్శక్తి పొందిన తర్వాత కుబేర లంకని సాధించుకుంటాడు రావణుడు. తర్వాత అది రావణ లంక అయింది. మొత్తం సకల సంపదలో ఆల్రెడీ కుబేరుడు అంటే అదే కదా, ఈజ్ అ ట్రెజరర్ ఆఫ్ మనీ గాడ్ ఆఫ్ గాడ్స్. మనీ గాడ్ ఆఫ్ గాడ్స్. మనకి లక్ష్మీదేవి కదా, దేవుళ్ళకి డబ్బులు ఇచ్చేది కుబేరుడు. ఆ ర్యాంక్ అయింది దేవుళ్ళు సంపద. ఆ సంపద మొత్తం ఇప్పుడు రావణుడికి సొంతమైంది. తన అన్న దగ్గర నుంచి తెచ్చేసుకున్నాడు. అది అసలు చరిత్ర. రావణుడు ఏంటి, ఇంకొక యాంగిల్లో చూడాలని రావణ బ్రహ్మ తను ఇప్పుడు అపహరించటము, ఇది అటు సైడ్ నుంచి చూసేటప్పుడు ఈ నెగటివ్ యాంగిల్ చూపిస్తారు. అపహరించి తీసుకెళ్ళి డిస్క్రిప్షన్ చదివితే అమ్మ సీతాదేవిని ఇట్లా చేశాడు బాగా మన చాలా చాలా కోపం వస్తుంది. బట్ ఈ పైకొచ్చి ఈ మాయ, జీవితం అన్నదే ఒక మాయ, ఈ మాయలో జరిగేది ఈ లీల అనుకున్నప్పుడు రావణుడు పర్స్పెక్టివ్ వచ్చి చూసారనుకోండి, తను మోక్షాన్ని ఎత్తుక్కుంటున్నాడు. ఈ రాముడి చేతిలో జావాలి నేను, విష్ణు అవతారము. నా స్వామికి నేను ద్వారపాలకుడుగా ఉన్నాను కదా, మళ్ళీ ఆ స్వామి వద్దనే చేరాలి. అప్పుడు శాపం ఇచ్చేటప్పుడు కూడా ఏంటి, 10 అవతారాలు 10 అవతారాలు నువ్వు మామూలుగా నాకు మంచిగా నా భక్తుడుగా బతికేసి 10 అవతారాలు ఎత్తి రావాలి రిటర్ను. ఆ ద్వారపాలకులు చెప్తాడు ఆప్షన్. లేకపోతే 2 అవతారాలు మాత్రం నాకు ఎనిమిగా నువ్వు బతికేసి రావాలి పైకి అన్నారు. అంటే తక్కువ సమయం పట్టేది 2 అవతారాలే కదా, నేను అది పట్టేసుకుని వచ్చేస్తాను. ఆ 10 అవతారాలు నా వల్లగా నిన్ను విడిచి నేను ఉండలేను అని చెప్పి ఆప్షన్ తీసుకుంటాడు. ఎవరు? ఆ ద్వారపాలకుడు. సో ఇదంతా రావణాసుడి శాపం వల్లే సీతను అపహరించడం, మోక్షం కోసం రావుడి చేతిలో మరణం, అంటే ఇదంతా కూడా మాయే. ఇదంతా అంటే ఇఫ్ యు లుక్ ఎట్ థింగ్స్ ఫ్రమ్ అ బిగ్గర్ పర్స్పెక్టివ్, ఇదంతా జరిగేదంతా ఆయన మాయ. ఆ యుగానికి కావాలి, యుగాంతం అవ్వాలి, దానికి మాయ. సత్యయుగం అంతం అవ్వాలి, రావణాసుడితో అయిపోద్ది. తర్వాత ద్వాపర యుగానికి వెళ్ళాలి, అందుకు ఆ మాయ. అదేంటి, సీతాదేవిని తీసుకెళ్ళటం మనం మైక్రో యాంగిల్లో హ్యూమన్ లైఫ్లో చూసామనుకోండి కోపం వస్తుంది. మన సీతాదేవిని మనకి ఎందుకంటే మనం కొలుస్తాం కదా, అంత కోపం వస్తుంది. రావణాసుడు విలన్ లాగా కనపడతాడు. కానీ అదే మనం ఇఫ్ యు కమ్ అవుట్ అండ్ లుక్ ఎట్ థింగ్స్ ఫ్రమ్ ఎ హోలిస్టిక్ యాంగిల్, ఒక మాయా పర్స్పెక్టివ్లో చూసామనుకోండి, రావణాసుడు ఎవడు, రాముడు ఎవరు, ఇదంతా వాళ్ళ జీవితం ఏంటి, ఎందుకోసం ఈ కలయిక, ఎందుకు ఈ ఫ్రిక్షను, వాళ్ళు దే లివ్డ్ దేర్ లైఫ్. ఆ రామాయణం అన్న ఇతిహాసము, ఆ వారు, ఎవ్రీథింగ్ ఇట్ షోస్ అస్ ఎవ్రీథింగ్ అబౌట్ అవర్ లైఫ్. మన జీవితం ఎట్లా బతకాలని చూపిస్తుంది, ఎలా బతకూడదని కూడా చూపిస్తుంది. రావణాసుడు ఏంటి, ఆఖరిలో ఆ పర్స్పెక్టివ్లో చూసేటప్పుడు అతను మోక్షం కోసం రాముణ్ణి రప్పించాలి. రావణ్ణి వచ్చేసి రాముడి చేతిలో చనిపోవాలి. రాముడి చేతిలో చనిపోతే అంతకన్నా గొప్ప విషయం లేదు. నేను వైకుంఠానికి వెళ్ళిపోతాను, మోక్ష మార్గాన్ని. రాముడి చేతిలో రావణుడు చావాలి,
రాముడు అతని రావటం కోరిక. కోసమే సీతాదేవికి ఎందుకంటే అపహరణ సింపుల్, ఇది ఇది జరుగుతుంది. ఇది నా ఇంటర్ప్రిటేషన్. ఎందుకంటే ఇంటర్ప్రిటేషన్ నా అనాలిసిస్ కూడా. Okay. నేను చదివాను ఇన్ డెప్త్ గా వాల్మీకి రామాయణం అబ్రిజ్డ్ వర్షన్ ఒకటే కాదు, ఫుల్ టోటల్ వర్షన్ కూడా చదివాను. Okay. నా ఇంటర్ప్రిటేషన్ ఇది. వాట్ కూడా నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు, వాడు ఎందుకు ఇట్లా ఇంత 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 వేద సంపన్నుడు, బ్రాహ్మణులకే సద్బ్రాహ్మణుడు అంటారు రావణాసుడిని, శివుణ్ణే మెప్పించిన వాడు, మహాశివభక్తుడు. ఇవాళ కూడా శివస్తోత్రాలు పాడాలంటే రావణాసుడు లిఖించిన శివస్తోత్రాలే పాడాలి. తను ఎందుకు ఇట్లా చేయాల్సి వచ్చింది ఏంటి? నేను ప్రశ్నించుకున్నప్పుడు నాకు ఇది ఒక థాట్ వచ్చింది. రావణాసుడు మొదటి నుంచి, ఇప్పుడు ఈ వారు గెలవాలనుకోండి, ఒక్కొక్కసారి ఒకడిని ఎందుకు పంపించాలి? అతికాయుడు అని ఉంటాడు కొడుకు. మనకు కనిపించే మేఘనాథుడు ఒకడే కాదు, మేఘనాథుడు, కుంభకర్ణుడు. మేఘనాథుడు అంటే ఇంద్రజిత్తు కొడుకు, పవర్ఫుల్. కుంభకర్ణుడు, తర్వాత ఆఖరికి రావణాసుడు, విభీషణుడు, వీళ్ళే కాదు, చాలా రావణాసుడు కొడుకులు చాలా అతి బలవంతులు ఉన్నారు చాలామంది. ఐరావణుడు, అతికాయుడు, ఒక్కొక్కరికి స్పెషల్ పవర్స్ ఉంటాయి, తపశ్శక్తులు పొందిన వాళ్ళు. వీళ్ళందరినీ ఒకేసారి దింపుండొచ్చు కదా వారిలోకి. ఒక మేఘనాథుడు దాటికి సింపుల్, ఒక మేఘనాథుడు రాగానే ఈ నాగపాశం వేస్తాడు. నాగపాశం వేసంగానే బంధం అయిపోతుంది అక్కడ. మళ్ళీ హనుమంతుడు వెళ్ళి హనుమంతుడు ఫస్ట్ గరుడ వచ్చి కాపాడింది. మళ్ళీ రెండోసారి అస్త్రం వేసి అస్త్రంతో పడిపోయిన తర్వాత మళ్ళీ హనుమంతుడు వెళ్ళి సంజీవిని తీసుకురావాల్సి వచ్చింది. ఇంత బలవంతుడు మేఘనాథుడు కదా. ఈ మేఘనాథుడు నికుమ్లాదేవి వరము అంతా ఉంది, మాయా యుద్ధం చేస్తాడు, బలవంతుడు. తను ఒక్కడి దాటికే ఇట్లా అయింది. అందరినీ ఒకేసారి, కుంభకర్ణుణ్ణి, తర్వాత అతికాయుణ్ణి, ఐరావణుణ్ణి, అందరినీ ఒకేసారి, అక్షయ కుమారుణ్ణి అందరిని ఒకేసారి పంపించేసి ఉండొచ్చు కదా. రావణాసుడు కూడా కలిసి వచ్చేసి ఉండొచ్చు కదా. వచ్చుంటే వారే వేరేలాగా అయిపోయేది కదా. వార్లా జరిగేదా సార్? ఇప్పుడు వేరేలాగా జరిపి ఇతిహాసం మారిపోయేది. అది కాదు, రావణాసుడికి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, అందరూ చెప్తారు అతను ఒక అహంకారం అని చూపించినా కూడా మహా బుద్ధిశాలి, మేధావి కూడా. అతని దగ్గరికి ప్రతి విభీషణుడు చెప్తాడు, మండోదరి చెప్తుంది, తర్వాత సుగ్రీవుడు చెప్తాడు, ఒకసారి కుంభకర్ణుడు చెప్తాడు, ఎందుకంటే మేఘనాథుడు కూడా చెప్తాడు. ఉన్న ప్రతి వాళ్ళు, ఆఖరికి హనుమంతుడు, అంగదుడు చెప్తాడు ఒకసారి. హనుమంతుడు అంత రుద్రావతారము, శివావతారము. హనుమంతుడు అంత వాడు ఆ లంకకి వెళ్ళినప్పుడు రావణాసుడు తేజస్సు చూసి అతనే మయమరిపోతాడు. ఏంటి ఇంత తేజస్సు, శివభక్తుడు ఎంతైనా అని చెప్పేసి తనే కొంచెం అంత ఇదైపోయి కొంచెంసేపు ఆలోచించి అడ్వైస్ చేస్తాడు. ఫస్ట్ లంకా దహనకు ముందు అడ్వైస్ చేద్దామని హనుమంతుడు కోరిక కూడా ఇతని కన్విన్స్. రావణాసుడికి తెలిసినా కూడా హీ ఈజ్ వెరీ ష్యూర్ హీ వాంట్స్ టు డై, మోక్షం పొందాలి అని. అందుకనే ఇవన్నీ కావాలని తప్పులు చేశాడని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కంప్లీట్ ధర్మ విచక్షణ లేదు అనుకోండి, కొన్ని విషయాలు చేసి ఉండేవాడు కదా. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ అదే రామాయణంలో ఉంటుంది. ఒక సందర్భంలో ఈ వార్ స్టార్ట్ అవుతుంది. రామాయణం వార్ స్టార్ట్ అవుతానికి ముందు అక్కడ ముహూర్తం పెట్టాలి. ముహూర్తం పెట్టడానికి ఇప్పుడు రాముడు వచ్చేసి అయోధ్య నగరం నుంచి మొత్తం వనవాసంకి వెళ్ళి, వనవాసం తర్వాత వచ్చాడు. ఇప్పుడు ఆర్మీ అంతా ఎవరు? సుగ్రీవుడు ఆర్మీ మెయిన్. వీళ్ళంతా వస్తున్నారు. ఇంకా ఇంకా బ్రాహ్మణులు ఎవరు లేరు పక్కన. ఈయనేమో క్షత్రియుడు కదా, బ్రాహ్మణులు ఎవరు లేరు ఈ ముహూర్తం పెట్టడానికి. అక్కడ చుట్టుపక్కల అక్కడ సద్బ్రాహ్మణుడు అంటే మళ్ళీ రావణుడే అని చెప్పి ఎవరో చెప్తే, మళ్ళీ అంగదుడు, సుగ్రీవుడు వీళ్ళందరూ వెళ్ళి రావణుడిని ఆహ్వానిస్తే మళ్ళీ రావణుడు వస్తాడు ముహూర్తం పెట్టడానికి. రావణుడు వచ్చి ముహూర్తం పెట్టి వెళ్తాడు. పెట్టి అన్నీ ప్రాపర్గా మొత్తం అంతా చేసేసి పూర్తి చేసి విజయీ భవ అని చెప్పి వెళ్తాడు. ఎవరికి? తనతో యుద్ధానికి తానే విజయీ భవ అని చెప్పి వెళ్తాడు.
విజయం ప్రాప్తిరస్తు అనేసి వెళ్ళిపోతాడు. తను అంటే తన అపజయం తనే కోరుకున్నాడు. ఇంత ఇంత విజ్డమ్, ఇంత నాలెడ్జ్ ఉన్న రావణాసుడు అంటే ఇదొక్కటే కదా రావణాసుడు మేఘనాథుడు ఎందుకంత పవర్ఫుల్ తెలుసా? ఏదో పెద్ద అతను అతి మహారథిలు అంటారు. వెరీ ఫ్యూ అతి మహారథీస్ హ్యూమన్ ఫామ్ లో ఉన్నది. దాంట్లో అటు సైడ్ ఉన్నది ఒక మేఘనాథుడే. అంత అతి మహారథి ఎట్లా అయ్యాడు? తనేదో తను ప్రాక్టీస్ చేసి అది చేసి అన్ని పొందుకుని కాదు, పుట్టుకతోటే పవర్స్తో పుట్టాడు. ఎందుకంటే రావణాసుడు మొత్తం ప్లానెట్స్ని కూడా కంట్రోల్ చేయగలిగాడు. అంత వేద సంపన్నుడు ప్లానెట్స్ని కంట్రోల్ చేసి తన కొడుకు పుట్టేటప్పుడు అన్ని ఒక గడిలో కూర్చోమని, అన్ని లాభస్థానంలో కూర్చోమని, 11వ గడిలో కూర్చోమని అందరు బంధించి పెట్టాడు బలవంతంగా. ఆఖరి క్షణంలో శనిదేవుడు మాత్రం కాలు కొంచెం ఇటు పెట్టేస్తాడు, కొంచెం బయటకు వచ్చేస్తాడు, 12వ గడికి వచ్చేస్తాడు. ఇది ఆస్ట్రాలజికలీ చెప్తున్నాను. అందుకే తనకి మరణం సంభవించింది. లేకపోతే అతను ఆ పుట్టుకతోటి అమరుడు. ఇంత సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన మహాపండితుడు, విద్వాంసుడు రావణాసుడు. అందుకని రావణ బ్రహ్మ అంటారు. అతనికి అంత విచక్షణ లేదా? పరాయ స్త్రీ ప్లస్ ఇంకోటి చెప్తాను చూడండి, శూర్పణఖ విషయం చెప్తాను. శూర్పణఖ అనే ఇది ఎట్లా సినిమాల్లో ఇలా చూపిస్తారు కదా, అది అసలు రామాయణం చదివిన వాళ్ళు చెప్పరు ఇట్లా. శూర్పణఖ వచ్చేసి చూసి మోహించి తర్వాత వెళ్ళి లక్ష్మణుడి మీద కచ్చి తీర్చుకోవడానికి రావణుడి దగ్గర సీత గురించి చెప్పింది అంటారు. కాదు, శూర్పణఖ మోహించిన విషయం కరెక్టే. అట్ ద సేమ్ టైం లక్ష్మణుడు ముక్కు కోసింది కరెక్టే. బట్ శూర్పణఖ ఆ మోహించటము రావణాసుడికి చెప్పటము అసలు అర్థం వేరు. ఏంటంటే శూర్పణఖ భర్తని ఎవరు చంపుతారు తెలుసా? రావణాసుడే చంపుతాడు. శూర్పణఖ భర్తని రావణాసుడు సంహరిస్తాడు. శూర్పణఖకి రావణాసుడు అంటే లోపల కనపడిన కోపం. అసలు ఒట్టి విభీషణుడు ధర్మాత్ముడు, ధర్మం వైపు నుంచున్నాడు. తను రాజధర్మం ఇటు పక్కన ఇటు ఒక రాజు, రాముడు ఒక రాజు అంటే రాముడు పక్కన చేరిపోయాడు కాబట్టి రాజధర్మం. అందుకనే అన్ని చెప్పాడు. తను బంధువులైనా ఎవరైనా విషయాలు చెప్పాడు. అది వేరు, వాళ్ళ పర్స్పెక్టివ్లో ద్రోహి, కానీ ఇతని ధర్మం ఇది పాటించాడు. శూర్పణఖ అసలు డేంజరు. శూర్పణఖ ఏంటంటే రావణాసుని అంతం చేయాలని, అందుకని పన్నాగం పన్నింది. వెళ్ళిపోయి మోహిస్తే వీళ్ళ గురించి శూర్పణఖ తెలుసు, గ్రహిస్తుంది. తనకు మాయాశక్తులు ఉన్నాయి, రాక్షసే కదా, అన్నీ కైకసి పుత్రిక, మొత్తం అన్నీ తెలుసుకుంటుంది, అందుకనే మోహిస్తుంది. ఆయన వచ్చేసి ఖండించేస్తాడు. ఆయనేమో ఆల్రెడీ వ్రతంలో ఉన్నాడు, ఇది చేస్తాడు. ఇది కుదరక వెళ్ళిపోయి సీత గురించి చెప్తుంది. దాంట్లో ఇంత పెద్ద ఇదే ఉంటుంది, వర్ణనే వేరేలాగా ఉంటుంది సీత గురించి చెప్పటం. సీతాదేవి గురించి వేరే వర్ణ చెప్తుంది, చాలా రావణుడిని మైమరిపించేలాగా. అర్థమైంది. సో రావణుడు వచ్చేసి అపహరిస్తాడు, తన అంతం ఖాయమని. కానీ ఇదంతా పార్ట్ ఆఫ్ మాయా. తను చెప్పాలి, తను టెంప్ట్ అవ్వాలి, ఇలా జరగాలని ఉంది. టెంప్ట్ అయినా కూడా ఇతనికి ఆ విచక్షణ ఉంది. ఇతను మహామేధావి, తెలిసి ఉంటుంది, తెలిసినా కావాలనే చేశాడు నాకు తెలిసి. ఎందుకంటే అతనికి ఇప్పుడు మండోదరి ఒక చోట ఒక ప్రశ్న అడుగుతుంది, ఒక చిన్న ప్రశ్న, నాలో లేనది ఏమి చూసావు ఆ సీతాదేవిలో? మండోదరి కూడా పతివ్రతల్లో ఒక ఆవిడ మండోదరి, మహా అందగత్తి. నాలో ఏమీ లేదని సీతాదేవిలో చూసావు అని రావణాసుడు అడిగితే రావణాసుడి దగ్గర ఆన్సర్ ఉండదు. తెలుసు రావణాసుడికి, తెలిసి కూడా చేశాడు. ఇది అసలు జరిగిన కాన్సెప్ట్, బిహైండ్ ద స్టోరీ. ఇది అసలు రామాయణం ఇది. దీంట్లో ఏంటి మనం నేర్చుకోవాల్సింది? హౌ టు లివ్ ఎ లైఫ్ ఇన్ స్పైట్ ఆఫ్ సిట్యువేషన్స్. కష్టంలో కూడా ఎట్లా జీవించాలి, ధర్మం ఎట్లా పాటించాలి, ధర్మం కోసం ఎట్లా జీవించాలి.
ధర్మం కోసం ఎట్లా జీవించకూడదు, అర్థమైందా, ఎలా జీవించకూడదు, ఎలా ఉండకూడదు, ఈ ఒక్కొక్క పాత్ర మనకి నేర్పిస్తుంది. ఒక మంచి కొడుకుగా ఎలా జీవించాలి, ఒక మంచి తండ్రిగా ఎట్లా జీవించాలి, ఒక మంచి రాజుగా ఎట్లా జీవించాలి, ఒక మంచి హస్బెండ్గా ఎట్లా జీవించాలి. ఇట్లా చాలా దేర్ ఆర్ సో మెనీ మిస్ప్లేస్డ్ కాన్సెప్ట్స్ ఇన్ రామాయణ ఆల్సో. కొంతమంది ఇటు సైడ్ కొంచెం క్రిటిసైజ్ చేసే వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు పిచ్చి పీక్స్ అయినట్టు మాట్లాడతారు కొన్ని చెప్తారు కదా, ఇన్ టర్మ్స్ చెప్తున్నాను లోకల్గా. ఇప్పుడు రాముడు సీతని అగ్నిని ప్రవేశించమన్నాడు, ఆ సీతను వచ్చేసి వనానికి పంపించేశాడు అని చెప్పి మాట్లాడతారు. అది దే ఆర్ లుకింగ్ ఎట్ ఓన్లీ వన్ ప్రిజం. హస్బెండ్ రాముడు అది కాదు, రాముడు ఒక అవతారం కదా. అక్కడేంటి, ఒక రాజు 11,000 సంవత్సరాలు పాలించిన ఒక రాజు, రామరాజ్యం. దాంట్లో అతను ఒక చిన్న వ్యక్తికి కూడా తన సిటిజన్కి తను మర్యాదిస్తాడు, తను గౌరవిస్తాడు, గౌరవించి తన్ని అన్ని ప్రొటెక్షన్స్ తోటి పంపిస్తాడు. వనవాసం అంటే ఎక్కడో పంపించలా, ఋషి ఆశ్రమానికే పంపిస్తాడు. అక్కడికి వెళ్ళేలాగానే తెలుసు తనకి, దివ్య దృష్టిలో తెలుస్తాయి కదా. అగ్ని, భూమాత, సీతాదేవి ఎవరు, భూదేవి కూతురు. అగ్నిపుత్రుడు సీతాదేవిని లక్ష్మీదేవి అంశం. సీతాదేవిని కాల్చేస్తాడా? ఇది రాముడికి తెలీదా? దైవాంశుడు అయిన రాముడికి తెలీదా? తెలుసు. ఒక రాజుగా ఎట్లా బతకాలి అన్నది చూపించాడు అక్కడ. ఇది మనం ఆ కోణాల్లో తీసుకోవాలి. మనకి నచ్చిన కోణం మనం తీసుకుంటే అన్ని తప్పుగానే కనపడతాయి. వాళ్ళ స్థానంలో ఉంచి ఆలోచించాలి, అప్పుడు మనకి జీవితం కనపడుతుంది. రైట్, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. అంటే ముందుగా అన్నట్టుగా ఎంతసేపు ఒక స్టోరీ అని అంటే అన్ని యాంగిల్స్లోనూ చూడాలి, అన్ని పర్సెప్షన్లో చూస్తేనే డీటెయిల్డ్గా అర్థమవుతుంది. ఒక యాంగిల్లో చూస్తే ఒక సైడ్ పాజిటివ్గా ఉంటుంది, ఇంకో సైడ్ నెగిటివ్గా అనిపిస్తుంది. కొన్ని చోట్ల రావణాసుడికి గుడ్లు ఉన్నాయి ఇప్పుడు కూడా, విన్నాను. కూడా ఉన్నాయి. అటు సైడ్ వెళ్ళి రావణాసురుడిని ఏదైనా అంటే శ్రీలంకలో కూడా, ఇండియాలో ఉన్నాయి, ఉత్తరప్రదేశ్ లో ఉన్నాయి. రావణాసురుడికి గుడి కట్టి పూజించి నిత్యం స్మరణ చేస్తారు అని విన్నాను. రైట్, ఉన్నాయి. ఇట్స్ ద యాంగిల్ యు లుక్ ఎట్. రైట్. రామ జన్మభూమి, మన రాముడు మనకు నేర్పించింది అంటే ఎలా బతకాలో నేర్పించాడు. ధర్మాన్ని ఎట్లా పాటించాలో. రావణాసుడైన శివుడిని ఎట్లా స్తోత్రించాలో నేర్పించాడు రావణాసుడు. ఎట్లా బతకూడదో కూడా నేర్పించాడు కొన్ని. సో బేసికలీ యూ షుడ్ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. మనిషి అసలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు కంప్లీట్ గా అనేది రామాయణం. అంతే, యూ షుడ్ లెర్న్. అంతే, నేర్చుకుంటూ వెళ్ళాలి, పాటిస్తూ వెళ్ళాలి. అంతే. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ సార్. సో మాకోసం టైం వెచ్చించి మరి మాకోసం ఇంత చక్కటి విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.